మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరతుగా ఆ జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి. ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది. ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్ కు వెళ్లి పోలీసులు మీడియా హౌస్ కు వెళ్లి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్ కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. మళ్లీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి. పగా ప్రతీకారం పక్కన పెట్టండి. న్యాయబద్ధంగా వ్యవహరించండి. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి. అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది.